56 డేస్. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 8 ఎపిసోడ్స్ తో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 minutes అలా ఉంటుంది. ఇంకా సిరీస్ అయితే ఓకే పర్లేదు అనే టైప్ లో అనిపించింది. ఎందుకంటే డీటెయిలింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్ లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక సూపర్ మార్కెట్ లో సడన్ గా మీట్ అవుతారు. తర్వాత లవ్ లో కూడా పడతారు. బయటంతా లాక్డౌన్ ఉండటం వల్ల మనం విడివిడిగా ఉండడం ఎందుకు, ఒకే ఇంట్లో కలిసి ఉందాం కదా అని డిసైడ్ అవుతారు. కానీ కరెక్ట్ గా వీళ్ళు కలిసిన 56 days తర్వాత అదే ఇంట్లో ఒక డికంపోజ్డ్ డెడ్ బాడీ దొరుకుతుంది. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, ఈ 56 days లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ మిస్టరీ. ఈ సిరీస్ మనకి క్యాథరిన్ రైన్ హార్వర్డ్ రాసిన ఫేమస్ అయిన 56 Days అనే నవల్ మీద బేస్ చేసి తీశారు. ఈ సిరీస్ లో స్టోరీ అయితే డైరెక్టర్ మనల్ని 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో తీసుకుని వెళ్తాడు. ఒకవైపు పాస్ట్ గురించి, అంటే హీరో హీరోయిన్ ఎలా కలిశారు, వీళ్ళిద్దరి మధ్య ఎలా లవ్ స్టార్ట్ అయింది, ఈ 56 days లో వీళ్ళు ఎంత క్లోజ్ అవుతారు అనే దాని మీద ఉంటుంది. మరోవైపు ప్రజెంట్ లో జరుగుతున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద చూపిస్తూ ఉంటారు. ఇక్కడ వింత ఏంటంటే నార్మల్ గా థ్రిల్లర్ సినిమాల్లో హూ ఇస్ ద కిల్లర్ అనే సస్పెన్స్ తో ఉంటుంది. కానీ ఈ సిరీస్ లో హూ ఇస్ ది విక్టిమ్ అనే పాయింట్ తో ఉంటుంది. ఆ డెడ్ బాడీ హీరోదా లేదా హీరోయిన్ దా లేదా ఇంకెవరైనా థర్డ్ పర్సన్ దా అనేది ఎపిసోడ్ కి మారుతూ స్టోరీని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సిరీస్ లో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ప్రొసీడింగ్స్ అనేవి మరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. చాలా స్లో ఫేజ్ లో వెళ్తూ ఉంటుంది సిరీస్. 2.5 hours లో అయిపోయేదానికి 8 episodes వరకు ఎందుకు లాగారా ఈ స్టోరీని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా బొరుగొట్టేస్తాయి. ఎప్పుడు అయిపోతారా బాబు ఈ సిరీస్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే అస్సలు మంచిగా రాసుకోలేదు. డైరెక్షన్ కూడా చాలా వీక్ గా అనిపించింది. ఏవో ఫ్యూ సీన్స్ తప్పించి మిగతాదంతా పెద్ద ఏం వర్కౌట్ అవ్వలేదు సిరీస్ లో. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ కూడా నాకు చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించింది. ది ఆర్ట్ ఆఫ్ సరా సిరీస్ కూడా స్లోగానే ఉంటుంది. బట్ ఆ సిరీస్ లో వర్కౌట్ అయిన కోర్ ఎలిమెంట్స్ ఏవి ఇందులో వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల చాలా లాగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే కైరా అండ్ ఒలివర్ ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎమ్స్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ చాలా డార్క్ గా అండ్ ఇంటెన్స్ గా ఉంటాయి. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందని అడిగితే జస్ట్ యావరేజ్ గా అనిపించింది. ఏదో ఫ్రీ టైంలో ఒకసారి అలా ట్రై చేయొచ్చు టైం పాస్ అవ్వకపోతే. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.